ఉంటాయి. నమ్మకం అనేది ఉంటే ఉంటారు, లేకపోతే వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకుండే మార్గాలన్నీ కూడా. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ మచ్ ఆన్ దట్ ఈస్ దర్ ఇంటర్నల్ అఫేర్. దట్ రిఫ్లెక్ట్స్ ఆ పార్టీ యొక్క సిచ్యువేషన్, ఐ కెన్ సే. అంతవరకే. బియాండ్ దట్ ఐ డోంట్ వాంట్ టు కామెంట్. రైట్. చంద్రబాబు నాయుడు గారి కామెంట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా సింపుల్ అండ్ స్మూత్గా ఆయన కొట్టిపడేశారు. వాళ్ళకి నమ్మకాలు లేవు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారేమో అనేటువంటి మాటలు కొట్టేశారు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయి షర్మిల గారు కూడా ఆనాడు ఈ పార్టీని అన్నని వదులుతూ, విజయ్ అన్న ఇక్కడి నుంచి నువ్వే చూసుకోవాలన్నా, జగన్ అన్నని అట్లీస్ట్ నువ్వన్నా కాపాడుకో అన్నా అనేటువంటి మాట ఆమె అనింది. ఇవాళ ఆమె చెప్పినటువంటి మాట ఒకటి నన్ను బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. బీజేపీకి మోదీకి జగన్ దత్తపుత్రుడు అని విమర్శించారు. ఇంతకాలం వీసారెడ్డిని బీజేపీ దగ్గర ఉంచే కేసుల విచారణ సాగకుండా జగన్ చేశారు. విశ్వసనీయతను జగన్ కోల్పోయారు కాబట్టే విజయ్ అన్న బయటికి వచ్చాడు. వీసారెడ్డి ఇప్పటికైనా అన్ని నిజాలు చెప్తే ప్రజలు ఇప్పుడైనా హర్షిస్తారు. వీసారెడ్డి నువ్వు ఇప్పటికన్నా నిజాలు చెప్పు అనేటువంటి మాట వైఎస్ షర్మిల చేసినటువంటి స్టేట్మెంట్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నుంచి బయటకు వచ్చావు ఇప్పుడు. అదేవిధంగా సొంత బాబాయ్ మాజీ మంత్రి వివేకా కేసులో కూడా నువ్వు ఏం చేశావు, నువ్వు అన్ని అబద్ధాలు, జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పాడో నాటకం, అదే నాటకం ఆడుతూ నువ్వు అన్ని అబద్ధాలు చెప్పావు అని చాలా పెద్ద స్టేట్మెంట్స్, చాలా బోల్డ్ స్టేట్మెంట్స్ ఇక్కడ షర్మిల చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. రైట్. బాజీ గారు చెప్పండి. బాజీ గారు, ఈ కామెంట్స్ అన్ని చూస్తుంటే చంద్రబాబు నాయుడు రియాక్షన్, తర్వాత ప్రస్తుతం మీకు కాంగ్రెస్ పార్టీ లీడ్ చేస్తున్నది కూడా షర్మిల కామెంట్స్ కావచ్చు, లేదా విజయసాయిరెడ్డి రాజీనామా కావచ్చు, మీరు ఎలా చూస్తున్నారు? ముందుగా మీకు అట్లాగే మన 4 సైడ్స్ ఛానల్ వీక్షకులకి, ఛానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా శుభ సాయంత్రం. విజయసాయిరెడ్డి గారు మరి గత కొన్ని నెలలుగా జనరల్ ఎలక్షన్స్ తర్వాత ఆయన వ్యవహార శైలిలో మార్పు వచ్చింది. గతంలో ఉన్నంత అగ్రెసివ్ గా పార్టీకి అంకిత భావంతో ఉన్నట్టుగా అయితే కనిపించలేదు. అయితే ఏంటంటే ఆయన రాజీనామా వెనక ఇప్పుడు వస్తున్న ఏదైతే రకరకాల ఆరోపణలు, రకరకాల ప్రచారాలు, అవన్నీ కూడా పక్కన పెడితే ఖచ్చితంగా దీని వెనక బీజేపీకి సంబంధించిన వ్యూహం ఉంది అని చెప్పేసి అనుకోవాల్సిన పరిస్థితే ఉంది. అందులో జగన్మోహన్ రెడ్డి గారితో గత కొద్ది రోజులుగా మరి ఆయనతోటి విభేదించటమో, లేకపోతే ఆయన పొసగకపోవటమో జరగటం కూడా ఒక కారణంగా మనం చూడొచ్చు. అందువల్లనే ఆయన గతంలో లాగా అంతగా అంటున్నట్టుగా పార్టీ యాక్టివిటీస్ లో కూడా అంతగా ఆయన పట్టించుకోకుండా ఉండటం జరిగింది. ఇక్కడ ఏంటంటే మేము మా అంచనా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆత్మగా ఇన్నేళ్లు ఒక పార్టీ పెట్టిన 10 సంవత్సరాల్లో ఒక ఆత్మగా పార్టీకి అండదండలుగా ఉండటమే కాకుండా 3 తరాలుగా వాళ్ళ ఆర్థిక వ్యవహారాలు చూస్తే ఒక కుటుంబ సభ్యుడిగా కూడా ఆయన ఉన్నాడు. సొంత కుటుంబంలో ఉన్న తల్లిని, చెల్లినే నిరాదరణకు గురి చేసి బయటికి పంపించేసిన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి విజయసాయి రెడ్డో ఇంకొక ఆయన బయటికి వెళ్ళిపోవడం అనేది పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అంశం ఏం కాదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం అని కాదు, నమ్మకం ఉన్నా లేకపోయినా, జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ భవిష్యత్తు ఉన్నా లేకపోయినా ఒక ఆత్మీయుడిగా ఇన్ని సంవత్సరాలు వాళ్ళ ఫ్యామిలీకి అండదండలుగా ఉన్న వ్యక్తిగా చిన్నప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో గడిపిన అనుబంధం కూడా ఉంటుంది. అంత తొందరగా బయటికి వెళ్ళిపోయే పరిస్థితి ఉండదు. కాకపోతే ఎంత దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించకపోతే ఈయన బయటికి పార్టీలో నుంచి బయటకు వచ్చేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి అని చెప్పేసి మనం అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏంటంటే దీని వెనక ఏదో కుట్రో ఊహాత్మకంగా ఏదో ఒక కొంతమంది అంటా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి కావాలనే బయటికి బీజేపీలోకి ఇంకో దాంట్లోకి పంపిస్తున్నాడు అన్నట్టుగా కూడా కొంతమంది అనుకుంటా ఉన్నారు. అవన్నీ అవాస్తవాలని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాము. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించి ఆయన వ్యవహార శైలి నచ్చక, ఆయన మీద నమ్మకం లేక, ఎందుకంటే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే విజయసాయి రెడ్డి గారు ఒక రాజకీయవేత్త కాదండి. రాజకీయాల్లో పుట్టలేదు ఆయన, రాజకీయవేత్త కాదు ఆయన రాజకీయాల్లో అపాయింట్ చేయబడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారి చేత.
ఏ విధంగా అయితే ఆయన వ్యాపార సంస్థల యొక్క ఆర్థిక లావాదేవీలని పరిరక్షించడానికి పనిచేశాడు, ఒక ఎంప్లాయీ గానో ఒక ఆత్మీయుడిగానో పనిచేశాడు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క మంచి చెడులు చూసుకోవడానికి ఒక ఆత్మీయుడిగా, ఒక నమ్మకస్తుడిగా మాత్రమే విజయసాయి రెడ్డి గారు వైసీపీలో పనిచేశారు, అపాయింట్ చేయబడ్డారు. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఏదో రాజకీయవేత్త అయితే ఏదో ఒక ప్రయోజనాలు ఆశించో ఇంకోటో లేకపోతే అప్గ్రేడ్ అవటం కోసం ఆయన బయటకు వెళ్ళిపోయి ఇంకో పార్టీలోకి వెళ్ళటం అవుతుంది. ఇక్కడ అలా కాదండి. ఇక్కడ ఏంటంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా తీవ్రమైన మనస్తాపానికి గురవటం, హర్ట్ అవటం, అటువంటి కారణం ఏదో జరిగి ఉంటుంది, బలమైన ఒక కారణం ఉండబట్టే ఆయన బయటకు వచ్చాడని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే ఈయన భవిష్యత్తు వ్యవసాయం చేసుకుంటాను నేను ఇంకా ఎవరికి, ఇవన్నీ ఆయన వ్యాఖ్యానాలు కనుక చూస్తే వన్ బై వన్ చూస్తే కనుక ఖచ్చితంగా ఆయన వ్యవసాయం చేసుకోవడానికి అయితే వెళ్ళడండి. ఆయన వ్యవసాయం చేసుకోవడానికి వెళ్ళడు. ఒక రాజకీయ అండ ఏదైతే ఇప్పటి వరకు ఆయన చేసిన తప్పులు కానివ్వండి, అక్రమాలు కానివ్వండి, అవినీతి కానివ్వండి ఏదైతే ఉన్నాయో ఆయన మెడకు చుట్టుకొని ఆయనకి మరి పనిష్మెంట్, చట్టపరమైన పనిష్మెంట్స్ పడటం నుంచి తప్పించుకోవడానికి రాజకీయ ఆశ్రయం కోసం అయితే ఖచ్చితంగా ఆయన మరి ఎన్డీఏని ఆశ్రయిస్తాడు అన్నది ఖచ్చితంగా మనం అనుకోవాలి. ఇక్కడ కారణం ఏంటంటే ఆయన మాట్లాడిన మాటల్లో వన్ బై వన్ చూడండి. పవన్ కళ్యాణ్ గారు నా చిరకాల మిత్రుడు. ఎక్కడ మిత్రుడు అండి పవన్ కళ్యాణ్ గారితో? పవన్ కళ్యాణ్ గారితో ఈ 10 ఏళ్లలో ఏనాడన్నా కావలించుకొని మనకి ఎక్కడన్నా కనపడ్డాడు ఆ మీడియాలో కానీ ప్రజలకు కానివ్వండి? పవన్ కళ్యాణ్ గారితో అంతంత మాటలు వాళ్ళందరూ వైసీపీ వాళ్ళు అంటే ఏనాడన్నా కానీ అటు చిరకాల మిత్రుడిని అడ్డుపడ్డా, కాపాడడానికి ప్రయత్నం చేశాడా? ఏనాడు కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ విజయసాయి రెడ్డి గారు కానీ కలిసిన సందర్భం కానీ, కలిసి కూర్చొని మాట్లాడుకున్న సందర్భం కానీ, ఒక మిత్రత్వాన్ని ప్రదర్శించిన వైనం కానీ ఎక్కడ చూడలేదు మనం. కాబట్టి ఇదేంటంటే ఆయన పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఆయనకి ఇప్పటికే ఆల్రెడీ చెప్పారు, నాకు అమిత్ షాతో మోడీతో సంబంధాలు ఉన్నాయని. అట్లాగే మీ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఏంటంటే ఏ మంత్రి దగ్గరికైనా కానీ కేంద్రంలో ఆయన వితౌట్ అపాయింట్మెంట్ వెళ్ళగలుగుతాడని. సో కేంద్రంలో ఉన్న ఆయనకున్న లాబియింగ్ కానివ్వండి, అట్లాగే ఈ రోజు బీజేపీ అండ్ పవన్ కళ్యాణ్ జనసేనకు ఉన్న మైత్రత్వం కానివ్వండి, భవిష్యత్తులో బీజేపీ అండ్ జనసేన కలిసి ఈ రాష్ట్రంలో మరి స్ట్రైట్ పాలిటిక్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యాన్ని కూడా మనం ఈ విజయసాయి రెడ్డి గారి ఎపిసోడ్ కనుక లింకప్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఈయన రేపొద్దున కొద్ది రోజుల్లోనే, కొద్ది నెలల్లోనే ఈ వేడి దుమారం అంతా సమసిన తర్వాత ఖచ్చితంగా ఆయన మనకి ఢిల్లీలోనే తేల్తాడు. నేను కంప్లీట్ చేయనండి, నేను కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు ఇందాక అన్నారు బీజేపీకి అవసరం లేదు, బీజేపీకి గత్యంతరం ఇతంతో ఉపయోగం లేదు అని ఏదో మాట కూడా విన్నాను నేను. ఇక్కడ అవసరాలు కాదండి, ఈయనకున్న మిత్రత్వం తోటి ఈయన ఒక కీలకమైన వ్యక్తిగా ఏదైతే బీజేపీ ఈయన ద్వారా ఏపీ రాజకీయాల్లో తన యొక్క స్ట్రెంగ్త్ ని పెంచుకోవడానికి వయా జనసేన ప్రయత్నం చేసే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. మరి ఇంతకుముందే కొంతమంది ఇట్లాగే ఆర్థిక నేరాలు, బ్యాంకులకు డబ్బులు ఎక్కొట్టిన వాళ్ళు కూడా బీజేపీ ఆశ్రయం పొంది వాడు సంశయరుగా ఉన్నారు. ఎవరు టచ్ చేసే పరిస్థితి లేరు. ఇది కూడా మనం గమనించాల్సిన అంశం. కాబట్టి ఏంటంటే ఈయన కూడా ఒక ఆర్థిక నేరగాడుగా, అనేక కేసుల్లో జగన్తో ఏటుగా ఉన్న వ్యక్తిగా ఇతనికి ప్రస్తుతం కేంద్రం యొక్క ఆశ్రయం అవసరం. ఆ ఆశ్రయానికి వెళ్తాడు తప్ప వేరేది కాదు. అబ్జర్వేషన్. రైట్. థ్యాంక్ యూ బాజీ గారు. వెల్కమ్ బ్యాక్ టు అగైన్. కోటేశ్వరరావు గారు,